ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ వచ్చేసి 'మిరాయి' మూవీ కలెక్షన్స్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి ఎంత కలెక్ట్ చేసిందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఇందులో. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకి ఫస్ట్ డే నుంచెల్లే పాజిటివ్ టాక్ ఉంది. ప్లస్ ఏందంటే ఈ సినిమా మెయిన్ ప్లాట్ మైథలాజికల్ ప్లస్ అడ్వెంచర్. సో ఈ సినిమా సూపర్ హీరో సంబంధించిన సినిమా కాబట్టి సినిమాని చాలా వరకు చాలా మంది ఆదరించారు. హనుమంత్ తర్వాత ఆ టైప్ లో వచ్చిన స్టోరీ కాబట్టి ఈ సినిమాని చాలా మంది రిసీవ్ చేసుకున్నారు. ప్లస్ ఏందంటే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ సునామీ కురిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా బడ్జెట్ 60 కోట్లే. దాదాపు ఈ సినిమా బ్రేక్ డౌన్ అయిపోయి మంచి సక్సెస్ లో ఉంది. ఫస్ట్ వీక్ కంప్లీట్ 112 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా. ప్లస్ ఏందంటే ఈ సినిమాలో మంచి అడ్వెంచర్స్ ఉంటాయి. అలాగే కథలకు సంబంధించిన కాన్సెప్ట్ ఉన్నాయి. ఈ సినిమాలో ఏందంటే మెయిన్ యాసెప్ట్‌గా డైరెక్షన్ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా చాలా బాగుంది. ప్లస్ తీసే విధానం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ అలాగే డీఓపీ ప్లస్ ఏందంటే మ్యూజిక్. ఈ సినిమాని మెయిన్ మోటివ్‌గా ఏందంటే ఒక సూపర్ హీరో ఫిక్షనల్ కథగా తీసి చాలా ఆదరించారు. ఈ మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్ వచ్చేసి 200 కోట్లు దాటుతది ఈజీగా. ఎందుకంటే మంచి బజ్ ఉన్న సినిమా ఇప్పట్లో ఇంత పెద్ద సినిమాలు అయితే ఏం లేవు. ప్లస్ ఏందంటే తనకి ఆల్రెడీ మార్కెట్ ఉంది. 'హనుమాన్' సినిమా దాదాపు 300 కోర్ కలెక్షన్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా అయితే 200 కోట్లు చేంజ్ అయిపోద్ది. ఎందుకంటే ఆ సినిమాలో అంత దమ్ముంది కాబట్టి. ప్లస్ ఏందంటే సినిమాని తీసే విధానం చాలా బాగుంది. ఈ కలెక్షన్ పరంగా చూసుకోవాలంటే చాలా పూర్ అంటున్నారు. ఇప్పటికి చాలా సినిమాలు రిలీజ్ అయినాయి కాబట్టి కొంచెం వెనకంజలో ఉంది. రీసెంట్ రిలీజ్ అయిన సినిమాల కంటే ఈ సినిమాకి మంచి కలెక్షన్ వచ్చాయి. ఎందుకంటే 100 కోట్లు దాటిపోయి 155 వెళ్తుంది. ఈ సినిమా షేర్‌తో పాటు మంచి ప్రాఫిట్ తెచ్చింది. ఈ సినిమా అయితే చెప్తున్నా లైఫ్ టైమ్ అయితే 200 కోట్లు దాటిపోద్ది. ప్లస్ ఏందంటే ఈ సినిమాలో మంచి మంచి ఎలివేషన్స్ గాని, మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. ప్రొడ్యూసర్ గారికి మళ్ళీ ఒకసారి చేర్స్ ఆగి మళ్ళీ ఇట్లాంటి మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే తేజ్ సజ్జా గారి స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. ప్లస్ ఏందంటే ఈ సినిమా అంటే నెగెటివ్‌గా కాకుండా అంటే కొంచెం పాజిటివ్‌గా చూసుకుంటే చాలా బాగుంది. ప్లస్ అంటే రీసెంట్ రిలీజ్ అయిన సినిమాలకి అలాగే ఫిక్షనల్ సినిమా చాలా డిఫరెంట్ ఉంది. ప్లస్ ఏందంటే కలెక్షన్ పరంగా చూసుకుంటే చాలా బెటర్ ఉంది ఈ సినిమాకి. అంటే చెప్పలేం ఇంకా 10 డేస్‌లో ఇంకా తగ్గొచ్చు. మళ్ళీ పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి. నాకైతే ఈ సినిమా అయితే ఖచ్చితంగా 150 నుంచి 180 మధ్యలో కలెక్షన్ చేస్తుంది. సో ఈ సినిమా కలెక్షన్ గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి ఓకేనా?